ఇంకే భయమూ లేదు. ఆ మోహిని పిశాచిని ఈ లోకం నుంచి తరిమి కొట్టడానికి అమ్మ తల్లి కరుణించి ఒక పరిహారాన్ని అనుగ్రహించింది. స్వామి, సూర్య, రాబోయే విజయదశమి మహోత్సవాలను శ్రద్ధగా నిర్వహిస్తే కష్టాలన్నీ గట్టెక్కినట్టే. అందువల్ల మీకు మేలు జరుగుతుంది, ఈ ఊరికి మేలు జరుగుతుంది. అయితే ఈరోజు మీ బిడ్డకు ఒక గండం ఎదురవుతుంది. ఆ గండాన్ని ఎదుర్కోవటానికి తల్లి దయ వల్ల మీ ఇంటి చుట్టూ దిగ్బంధం చేశాను. తీర్థాన్ని తీసుకోండి. జాగ్రత్తగా మీ బిడ్డ పడుకునే చోట ఈ తీర్థాన్ని చల్లాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ బిడ్డ ఈ గది దాటి బయటికి వెళ్ళకూడదు. అలాగే స్వామి. ఓం శక్తి, ఓం శక్తి. నాన్న, ఎవడో స్వామీజీ ఆ పిల్లదాని ఒంట్లోంచి నన్ను అవతలికి నెట్టేశాడు నాన్న. నా వల్ల ఏమీ చేయడానికి వీలు కాకుండా దిగ్బంధన చేశాడు నాన్న. కాపాలి, నిన్ను వాడెవడో దిగ్బంధన చేసినాడా? చట 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 గడ 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 ఓం చట చట గట గట దేవి, ఏమైందమ్మా? ఏమండి? దేవి, దేవి, ఏమైందమ్మా? దేవికి ఏమైంది? ఏమైందమ్మా? ఒళ్ళంతా మంటగా ఉందట. దేవి, నీకే అవుదమ్మా? రాజీ, దేవిని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇది డాక్టర్లతో అయ్యేది కాదండి. ఇది ఆ మాంత్రికుడి మంత్రశక్తి వల్ల జరుగుతుంది. నా మాట వినండి. రాజీ, మంత్రశక్తిని నమ్మద్దు అని నేను చెప్పడం లేదు, కానీ ఇలాంటి సమయంలో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళదు మాత్రం చెప్పదు. వద్దండి, డాక్టర్ దగ్గరికి వద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దిగ్బంధనం దాటొద్దని స్వామీజీ చెప్పారండి. నా మాట వినండి. రాజీ, నా మాట విను. దగ్గరికి వద్దండి. వద్దు, రాజీ, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. నేను చెప్పేది వినండి. వద్దండి. రాజీ, నువ్వు ఇలాగే ముందుకేస్తే మన బిడ్డని మనమే చేతులారా నన్ను అర్థం చేసుకో. రా రాజీ, రా రాజీ. చెప్పేది వినండి. దేవి, నీకేం బిడ్డ మోహిని, ఆ భార్యాభర్తలిద్దరూ బిడ్డను తీసుకొని దిగ్బంధనం దాటేటట్టు చేసిన. పోయి బిడ్డను ఆవహించు. ఏమైందండి? పంచర్ అయింది. అయ్యో దేవుడా. ఒక్క నిమిషం, దేవి జాగ్రత్త. ఊరుకోమ్మా, కొంచెం సేపే. కాపాలి, గెలవాలా? నువ్వే గెలవాలా? దేవి, కొంచెం ఉండమ్మా. రక్తాక్ష, దేవికి చాలా సీరియస్ గా ఉంది. ప్లీజ్ దారదులు. నా తల్లి చెల్లి చావుకు కారణమైన నిన్ను, నీ కుటుంబాన్ని నరికి పోగులు పెట్టండి వదలను. రక్తాక్ష, నువ్వు మాట్లాడేది నీకేమైనా పిచ్చి గాని పట్టిందా? మేమే మీకు ద్రోహం చేయలేదు. మీరే అడుగడుగునా మమ్మల్ని హింసిస్తున్నారు. మాట్లాడమాక. నా చెల్లి మెడలో ఉండాల్సిన తాళి నువ్వు కట్టించుకున్నావు.
ముందు నీకు మంగళం పాడిస్తాను. చంపుతావేంద్రా? చంపరా! రేయ్, నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు. నువ్వు మారాలి, మనిషిగా బతకాలి. నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. వెళ్ళికండిచే. నాయనా, నా మాన మర్యాదలు పోయినాయి. ఆ సూర్యంగడ్ నాకు ప్రాణభిక్ష పెట్టినాడు, నన్ను భిక్షగాని చేసినాడు. నాకు ఆ భిక్ష వద్దు. నా తల కత్తిరించి ఈ కాపాలి దేవికి అర్పించు నాయనా. ఆ తల్లి నీకు అపార శక్తులు ఇస్తాది. నాయనా, ఆ సూర్యంగడ విజయదశమి పండుగ చేసినాడంటే వాడిని చేయలేమని అమ్మ చెప్పినది. నా తల నరికేయి నాయనా. ఆ సూర్యంగడ చేసే విజయదశమి ఉత్సవాల్ని ఆపేయి నాయనా. మిస్టర్ సూర్య, డాక్టర్, మీ అమ్మాయికి అన్ని చెకప్లు చేశాం. ఏమైందో ఏమిటో అంతుపట్టం లేదు. ఇక మీ అమ్మాయిని ఆ భగవంతుడే కాపాడాలి. డాక్టర్, అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? అన్నీ తెలిసిన వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు సూర్య. గాడ్ ఈజ్ గ్రేట్. ఒక్కొక్కసారి విజ్ఞానాన్ని మించి అద్భుతాలు, అపరూప సంఘటనలు జరుగుతున్నందువల్లే దైవశక్తి మహిమలేమిటో మనకు తెలుస్తున్నాయి. విన్నారా? డాక్టర్ గారు ఏమన్నారో విన్నారా? వెళ్దాం రండి. ముందు అమ్మ దేవస్థానానికి వెళ్ళి విజయదశమి ఉత్సవాలు చేద్దాం. అమ్మ తప్ప ఈ లోకంలో మనల్ని కాపాడడానికి ఇంకెవరూ లేరండి.
నా కోపాగ్ని కీలికల్లో పడి భస్మీ పటలమైపోతావు. వసే దేవి, నన్నెవరనుకుంటాండావే? అతుల కూతుల గల కాపాలి, రక్త కాపాలి. నేను కాలు పెడితే ఈ భూమండలమే గడగడ అని వణుకుతాది. నేను అన్నానంటే నిప్పుల వానలు కురుస్తాయి. నువ్వు నీలాంటోళ్ళు నన్నేమీ చేయలేరు. నువ్వు చూస్తా ఉండగానే ఈ ఊరే కక్కావికలమై కాలి కూల్తాది. చూడు నా విశ్వరూపం. నన్ను నిప్పుల్లో కాలిస్తే ఆ బూడిద పడ్డ చోటు నుంచే నేను మళ్ళీ అవతారం ఎత్తేస్తా. ఏ దేవి, ఆ రావణాసురుడికి 10 తలలు, నాకు వేల తలలు. నరకటా ఉంటే మళ్ళీ మళ్ళీ తలలు మొలుస్తానే ఉంటాయి. నువ్వు నన్నేమి చేసేదానికి కాదే. ఇంకా ఈ కాపాలంటే ఏందో చూపిస్తా, చూడు. కాపాలి, నేను కొలువై ఉన్న ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు. 7 లోకాలనే సద్దడగించిన ఆ మహిషాసురుని తలను నరికిన చాముండేశ్వరిని నేను. దేవాది దేవతలనే తలదన్నిన చండముండులను చీల్చి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో అవనీ మండలాన్ని అల్లాడించిన సుంబలను నిర్జించిన భద్రకాళిని నేను. ఈ సర్వశక్తి మీద నీ సమరం నీలాంటి నీచ నికృష్టులను నీళ్లు తాగించవచ్చిన నిజ శక్తి